ఇక ఏ పత్రికలు చూసినా ఏం చూసినా బనకచెర్లకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. బనకచెర్లను వదిలేదే లేదు అంటా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. మరొకటి ఇవన్నీ కూడా ఎలా ఉంది అంటే పరిస్థితి మొత్తంగా బనకచెర్లను మొత్తం గురుదక్షిణ కింద ఇచ్చినట్టుగా, అదేవిధంగా బనకచెర్లపై ఏదో తూతూ మంత్రంగా మాట్లాడుతూ బనకచెర్లపై ఏదో పోతే పోని అన్నట్టు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎంత మాత్రానికైనా ఉన్నది. మొత్తానికి రేవంత్ రెడ్డి ఏ వార్తాపత్రికలు చూసినా కూడా ఆయన బనకచెర్లను వదిలేదే లేదన్నట్టుగా మాట్లాడడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక ఒకసారి వార్తాపత్రికల్లో తీసుకుందాం, ఒకసారి V6 వెలుగు తీసుకుంటే ఇగో నేను చెప్పిన కదా, ఇక్కడ పెద్ద ఫోటో పెద్ద ముఖ చిత్రం కూడా రేవంత్ రెడ్డి గారిదే ఉంటుంది. గోదావరి నీళ్ళ దొంగలు ఎవరు చర్చిద్దాం రా, కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్, కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ పెడదాం, నీ బోడి సలహాల వల్లే 2016లో బనకచెర్లకు పునాదులు. ఈయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, గోదావరి నీళ్ళ దొంగలు ఎవరో చర్చిద్దాం రా, కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు మీరు కానీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఈ యొక్క పనిని చేపట్టే కార్యక్రమం చేసిరా? ఏ విధంగా రా చర్చకు అని చెప్తా ఉన్నావు. సరే మీరు కూర్చొని ఈ రోజున మాట్లాడుకునే ప్రయత్నం చేసిరా? తెలంగాణ బాగోగులు ఏమన్నా చూసే ప్రయత్నం చేసిరా? వాళ్ళపై మీరు దుమ్మెత్తిపోయడం, మీపై వాళ్ళు దుమ్మెత్తిపోయడం. బనకచెర్లకు సంబంధించినటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో ఆ పునాదులు కృష్ణా గోదావరి జలాలపై చర్చలకు రాలే. దీని మీద 2016లో కేసీఆరే ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి ఆధారాలు అయితే ఎక్కడ చూపించేటటువంటి పరిస్థితి. ఇంకొకటి, నీళ్ల విషయంలో తెలంగాణకు మరణ శాసనం రాసిందే నువ్వు అంటే ఎవరు? కృష్ణాలో 299 TMCలకు ఒప్పుకున్నది నువ్వు కాదా? నీ హయాంలోనే ముచ్చుమర్రి రాయలసీమ లిఫ్ట్ జీవోలు పోతిరెడ్డిపాడుకు పొక్క పెద్దది చేసినప్పుడు ఏం చేసినావు? చేసిన తప్పులకు ముఖం చెల్లక ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకున్నావు. మేము నీ లెక్క చేస్తలేం, బనకచెర్లపై కేంద్రాన్ని హెచ్చరించినాం, ఏపీకి సహకరిస్తే సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని చెప్పినాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై చర్చ పెట్టాలని రైతులకు పిలుపు, సెక్రటరియట్ వద్ద రైతు నేస్తం సభలో ప్రసంగం. రైతు నేస్తం సభలు ఇవన్నీ గ్రామస్థాయిలకు పోతే, రేవంత్ అన్న గ్రామస్థాయిలకు పోతే ఎంత అడ్డగోలిగా తిడతా ఉన్నారో తెలుసా రేవంత్ అన్న? నిన్న సిరిసనగండ్లకు సంబంధించినటువంటి ఇష్యూలా పోతే పేదింటి గిరిజన బిడ్డలను రోడ్డు పాలు చేసినావు, బజారు పాలు చేసినావు కదా రేవంత్ అన్న. ఇక చర్చకు సిద్ధం రా, ఫామ్ హౌస్ పాలనే బాగుందని తెలంగాణ సమాజం మీకు ఓట్ బ్యాంక్ చేసింది కదన్న మీ యొక్క పేజీల్ని. పోతిరెడ్డి పాడుకు పోయి పెద్ద బొక్క చేసినప్పుడు ఏం చేసినావు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ఆ రోజు ఏమని మాట్లాడి దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. కనీసం మీ మంత్రివర్యులుగా ఉన్నటువంటి వీళ్ళు కూడా ఎవరికి అవగాహన లేనటువంటి విషయం ఇది. నిన్న చిత్రగుప్తులో క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్గా బనకచెర్ల ఏమైంది, బనకచెర్ల నీళ్ళు ఎట్లా దోచుకోబోతురో తెలిసిన అన్న క్లియర్గా డయాగ్రామ్తో సహా చూపించినటువంటి పరిస్థితి. ఇక ఏంది ఎంతసేపు ఉన్న రాజకీయ విమర్శలు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి తెలంగాణ శ్రేయస్సు కోరే ప్రజల కోరుకునేది ఎప్పుడు మీరు? తెలంగాణ కోసం పాటుపడేది ఎప్పుడు మీరు? ఒకవైపు అప్లికేషన్ ఫామ్లు ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ఫామ్లు చాలా వరకు డాటా ఎంట్రీ కూడా కాలేదు. లక్షల అప్లికేషన్లు వచ్చినా ఇక డాటా ఎంట్రీ జరగలే, రోడ్ల మీద పడినాయి. మీ పరిపాలన మీద మీరు సిగ్గు తెచ్చుకోవాలి. మీ పరిపాలన మీద బురద పడ్డది, ఆ బురదని ఎట్లా క్లీన్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఎంతసేపు ఉన్న ప్రతిపక్షాలను తిట్టుడు, ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకేమైనా చేస్తూ ఉన్నారా? రాష్ట్ర పరిపాలన ఏమైనా చేస్తూ ఉన్నారా? కాళేశ్వరంలో ఫోన్ ట్యాప్లు ఇవి తప్ప ఏమైనా ఉన్నాయా మీ దాంట్లో? అన్నీ అయిపోయినాయి. బనకచెర్ల మీద పడ్డది. బనకచెర్ల బద్దలు వలగొట్టి, తెలంగాణ బద్దలు వలగొట్టి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతా ఉన్నది గ్రావిటీ త్రో. నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రతిదీ కూడా కేసీఆర్ రూపంలో కేసీఆర్ ఇది తప్ప ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నడవడానికి, ప్రజాప్రభుత్వం నడవడానికి, ప్రజల సంక్షేమాల పథకాలు చేయడానికి ఇంకేమైనా కనిపిస్తా ఉన్నదా? ఇంకేమైనా చేసినవా? పొద్దుగాల లేస్తే ప్రతిపక్షం మీద పడి మాట్లాడే కానీ మరి 6 గ్యారంటీలు ఇచ్చినాము, 6 గ్యారంటీలల్లా ఏంది మనం ఏమి ఇవ్వాలి అని చెప్పి మాట్లాడే నాదుడు లేకుండా పోయిండు తెలంగాణ ప్రజల కోసం. ప్రజల ఇల్లు కూలగొడితే పెద్దోడు భయపెట్టాలని ప్రజల ఇల్లు కూలగొట్టినవు రేవంత్ అన్న. ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి కదా. కనీసం నీ యొక్క నియోజకవర్గంలో, సొంత నియోజకవర్గమైనటువంటి అచ్చంపేట్ల ఇల్లులు కూలగొడితే కనీసం మీ ఎమ్మెల్యే పరామర్శించడానికి పోలేదు, మీరే మా ఆఫీస్కి రండి అని చెప్పిండంట.
ఎంత దాష్టికమైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి తెలంగాణలో అంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇంటికి 31 ఇండ్లకు సంబంధించినటువంటి ఇంటికి ₹1,00,000 ఇస్తే 34 లక్షల రూపాయలు ప్రకటించి 3 లక్షలు 4 లక్షలు ఇస్తే సర్పంచ్ గాని జేబులో పెడతా సర్పంచ్ యాడు మధ్యాహ్నం మేము పోయేసరికి పండుకున్నాడు తాయి. ఇది రాజకీయ నాయకుల పంతరం. ఇంటికి పోయి పైసలు ఏమైనాయి మరి మాకు సార్ ఇచ్చిండు కదా అంటే నువ్వు మా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినావు మాకు ఓటేసినావు మేము ఎందుకు ఇవ్వాలి పైసలు అని చెప్పి దౌర్జన్యం ఉల్టా మాట్లాడితే పంచాయతీ. రాష్ట్ర రాజకీయాలల్లో బాగుపడుతున్నది రాజకీయ నాయకులు తప్ప ప్రజలు ఎవరు కొంతమేర కూడా బాగుపడతలేరు. కొన్ని సంవత్సరాల కళను వాళ్ళ ఇళ్ళ రూపంలో కట్టుకుంటే కూలగొట్టిస్తావా? దేవాదాయ శాఖకు కనుమెప్పు గాడైందా? ఏడగా కబ్జాలు కాలేవా? దీని మీద పరిష్కరించాలి కదా. ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు మరి దీని మీద స్పందించాలి కదా. సిరిసనగర్లకు సంబంధించి దిల్వర్పూర్ సంబంధించి గిరుండ్లకు సంబంధించి ఎక్కడ పోయి ప్రతిపక్షం మీద పడి ఏం సాధించారని రైతు నేసం సభ పెట్టారు మీరు నిన్న సెక్రటరియట్ కాడ. ఏం సాధించారు? రైతులకు ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారు? రైతులకు ఏం చేసిరు? బోనస్ అన్నారు, బోనస్ ఇచ్చిరా? ఎంతమందికి ఇచ్చిరు? పెన్షన్లు అన్నారు, పెన్షన్ పెంచిరా? 6 గ్యారెంటీలు ఉన్నాయి, 6 గ్యారెంటీ ఏదైనా అమలు చేసిరా? రైతులకు రుణమాఫీ అని చెప్పి నట్టేయడం నుంచి 2 లక్షల పైన ఉన్న వాళ్ళతో పైసలు అప్పు చేసి పైసలు కట్టించుకొని 2 లక్షలు రుణమాఫీ కాలే. ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ప్రతిపక్షాలు మీరు తిట్టుకోవడం తప్ప ఇంకంతకనేమైనా ఉన్నదా? తెలంగాణలో ఇవేనా రాజకీయాలు? తిట్టుకోవడమేనా? ప్రజా సంక్షేమం కోసం ఎవడు పనిచేయడా? తెలంగాణ ప్రజలారా ఆలోచించరు. నేను చెప్పేది నిజమా కాదు. ఓట్ల టైం వచ్చేసరికి కొండంతా చెప్తారు, గోరంతా ఉడకదు చేపియరు, తర్వాత చేసి చూపారు. అధికారం తెచ్చిందే దొంగ హామీలతోటి. ఆయన పరిపాలన బాలేదని మిమ్మల్ని ఎక్కిస్తే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆరా లేకపోతే నువ్వు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. పొద్దుగా లేసే కేసీఆర్ని తిట్టుడే అయితే మరి ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రిని తెచ్చినావు, మరి ఈ రోజు కూడా ఆయనే ముఖ్యమంత్రి అనుకుని తిడుతున్నావు. ఏంది మరిచెల్లేదో మర్చిపోయావు. ఈ రోజు వరకు ఇదే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మరో దాష్టికం ఏంటంటే ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఎమర్జెన్సీ. అర్ధ శతాబ్దము పూర్తి చేసుకున్నది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ హయాం నుంచి ఇప్పటి వరకు.